నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని అధికారులకి సీఎం ఆదేశం. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని స్పష్టీకరణ. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, గజేంద్ర షెకావత్లను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోలీసులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని స్పష్టీకరణ. గత 5 ఏళ్లలో రాజ్యాంగం విలువలు తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేనని వెల్లడించిన మంత్రి లోకేష్. నేను పాదయాత్ర చేసేటప్పుడు నాటి పాలకులు, అధికారులు రాజ్యాంగ నిబంధనల్ని పాటించలేదని వ్యాఖ్య. ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు పాదయాత్ర చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని షర్మిల పాదయాత్ర చేసిన వైనం. రాజ్యాంగాన్ని కాపాడాలని పాదయాత్ర చేస్తున్నామని షర్మిల వివరణ. రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. నాడు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన ఐటీ పాలసీపై మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపై చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకి ఇవ్వటం, సింగిల్ విండో విధానంలో మౌలిక వస్తువుల కల్పనకి అనుమతులు ఇవ్వటం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావటం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకి సూచించడం జరిగింది. నూతన ఐటీ పాలసీపై ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను అనుసంధానంగా రాష్ట్రంలో 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధికారులకి పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా 5 ప్రాంతాల్లో జోనల్ హబ్లకు కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయాలని చెప్పారు. 5 జోనల్ హబ్లకి దేశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చేయాలని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసులకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని స్పష్టం చేశారు. పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వండి, నా పని నేను చేసుకుంటా అని పేర్కొన్నారు. నేనేం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, గజేంద్ర షెకావత్లను కలిశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పోలీసులను వారి పని వారిని చేసుకొనివ్వాలని సూచించారు. నా పని నేను చేసుకుంటానని కూడా వెల్లడించారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకోవటంలో తటపడాయింపు ఎందుకని మీడియా అడిగిందని తెలిపారు. మీడియా నన్ను అడిగిన ప్రశ్నలకి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం లేవని విమర్శించారు. సమోసాల కోసమే గత ప్రభుత్వం 9 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో రాజ్యాంగం విలువలు తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేస్తాను. నేను అధికారులతో మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలను మార్కింగ్ చేశాను. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి అప్పట్లో గలమెత్తాము. మంత్రి నారా లోకేష్ సందర్భంగా పేర్కొన్నారు. దేశానికి రోల్ మోడల్స్ అయిన మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయుల ప్రొఫైల్స్ ని పిల్లలకు అందించేలా బాలల రాజ్యాంగ పుస్తకంలో పొందుపరుస్తామని తెలిపారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. నేను పాదయాత్ర చేసేటప్పుడు నాటి పాలకులు, అధికారులు రాజ్యాంగ నిబంధనల్ని పాటించలేదని తెలియజేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందని, ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పిల్లల్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అనే పేరుతో ప్రాథమిక హక్కులు, ఇతర అంశాలు, స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే విధంగా బాలల రాజ్యాంగ ప్రస్తుత పుస్తకాల రూపొందించి అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రశ్నించే ధైర్యం వచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అందరికీ అందించారు. మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు. కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది. దానికి కారణం మన రాజ్యాంగం. అనేక కులాలు, భాషలు, ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న
ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం. ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ, ప్రజలకి ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాదయాత్ర చేశారు. భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని షర్మిల పాదయాత్ర చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని పాదయాత్ర చేస్తున్నామని షర్మిల వివరించారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆదానికి 100 కోట్లు వెనక్కి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఆదాని అవినీతి పర్వంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాని లంచగొండి వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాని లంచగొండి వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని స్కిల్ యూనివర్సిటీకి ఆదాని కంపెనీ ఇచ్చిన 100 కోట్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి ఇచ్చేయడం అభినందనీయమని తెలియజేశారు. 2100 కోట్ల రూపాయలు ఆదాని అవినీతిలో అధిక భాగం 1750 కోట్లు ఏపీలోనే ముట్టచెప్పినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంపై పార్లమెంట్లో కూడా చర్చ నడుస్తోందని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఆదాని అవినీతిపై నోరు మెదపటం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐ తరఫున అభినందిస్తూ ఉన్నాను. అవినీతి పరుడైన అదాని, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న అదాని, ఆయన హైదరాబాద్లోని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన దాన్ని ఆయన వెనక్కు తిప్పి పంపాడు. నిజంగా దీనిపైన పార్లమెంట్లో కూడా గగ్గోలు నడుస్తూ ఉంది. కానీ ఎక్కడైతే ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అవినీతి ఎక్కువగా జరిగిందో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కిమ్మనకుండా మాట్లాడకుండా ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఇది ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు. ఇంకా సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన మాట్లాడాము. ఇవాళ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానీకి పెద్ద ఎత్తున కట్టబెట్టారు.
ఆయన పోర్ట్లు, రోడ్స్, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈవెన్ అన్నీ కూడా ఆయనకే కట్టబెట్టారు. వేల ఎకరాల భూములు కూడా ఆయన కట్టబెట్టారు. దాని పర్యవసానంగా ఆయన 2100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడంటే, లంచాలు ఇచ్చాడంటే అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అదానీని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాలని డిమాండ్ చేస్తాం. పైగా దీనిపైన ఫస్ట్ మాట్లాడాలి. ప్రభుత్వాలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరొక్కమారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. సింగ్ నగర్ ట్రాఫిక్ సమస్యకి తమ కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. ఈ మేరకు సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం సింగ్ నగర్ ఆర్యూబీని ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించడమే జరిగిందని తెలిపారు. ఈ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వలన విస్సన్నపేట, నూజివేడు, నున్న, కండ్రిక ప్రాంతాల ప్రజలకి ఎంతో సౌకర్యంగా త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని, 1995 నుంచి ఈ రోజు వరకు పెరిగినటువంటి జనాభాతో వాహనాలతో రద్దీగా మారిపోయిందని వివరించారు. 95లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సింగ్ నగర్లో ఆర్ఓబిని ఫ్లైఓవర్ని నిర్మించటం జరిగింది. దానివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్కి ఒక పరిష్కారం దొరికింది. 95 నుంచి 2024 ఈ 20 సంవత్సరాల్లో మళ్ళా విపరీతంగా ఈ సింగ్ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందటం, దానివల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరగటం, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఉద్యోగస్తులు, ఇటేపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, మరి తోటావారి వీధి కానీ, నందమూరి నగర్ కానీ, వాంబే కాలనీ కానీ, ఇటేపు ప్రకాష్ నగర్ కానీ, డాక్టర్స్ కాలనీ కానీ, ఈ ఇటేపు ఉన్నటువంటి 8 డివిజన్లలో దాదాపు 150,000 పైన ప్రజలు పెరిగారు. గతంలో 50,000-60,000 ఉండేవాళ్ళు, ఇప్పుడు 150,000 మంది ప్రజలు నివాసం పెరిగారు. అపార్ట్మెంట్స్, విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చింది. దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లైఓవర్ సరిపోదు. దీనికి అదనంగా ఇట్నుంచి 2వ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి. దానికోసమే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, నేను గతంలో శాసనసభ్యునప్పుడు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆ రోజు బుడమేరంతం మీదకి వచ్చి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళిన సమస్యని స్వయంగా ఆయన పరిశీలించాడు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ని ఆ రోజు ప్రకటించాడు. కానీ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఆ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి. ఇవాళ మళ్ళా ఆ విషయాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2వ ఫ్లైఓవర్ నిర్మాణం ఈ ప్రాంతానికి కావాలి. అట్లాగే వాంబే కాలనీ నుంచి అది ఆర్ఓబి కానీ, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఆర్యూబి కానీ చాలామంది ప్రమాదానికి భారీ ఇబ్బందులు చనిపోతూ ఉన్నారు. అక్కడ దాదాపు ఒక 20,000 మంది నివసిస్తూ ఉన్నారు. అటు దేవీనగర్ ప్రాంతం నుంచి సింగ్ నగర్ రావాలన్నా అక్కడ ఆర్యూబి, డబుల్ లైన్ ఆర్యూబి కనుక, రైల్ అండర్ బ్రిడ్జ్ని కనుక వేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది. కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాము. అట్లాగే ప్రతిరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైఓవర్లో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఈ ట్రాఫిక్ జామ్ అవుతానికి పరిష్కార మార్గం కూడా నిన్న కమిషనర్ ఆఫ్ పోలీసుతో మాట్లాడటం జరిగింది. ఏదైతే పీక్ అవర్స్ ఉదయం
8 to 10. భారతదేశ ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నారు. అలాంటి పరిపాలనను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పాలన సాగిస్తుందని ఆరోపించారు. 75వ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్తో పాటు మల్లాది విష్ణు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, కాలే పుల్లారావు తదితర నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరిగిందని, కానీ నేడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో పౌర స్వేచ్ఛ లేదని, భావ ప్రకటన స్వేచ్ఛ అణగారిపోయిందని, సోషల్ మీడియాలో కూడా స్వేచ్ఛని హరించే విధంగా కేసులు పెడుతున్నారని తెలియజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడన్న కక్షతో పాడు చేయాలన్న ఉద్దేశంతో మెయింటెనెన్స్ కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్నాయని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మీయ బలిదానంతో తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కార్పొరేట్ అనుకూల విధానాలకి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో కళాక్షేత్రం నుంచి బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతి వనం వరకు మహార్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వామపక్షాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. రైతు సంఘ నాయకులు వడ్డే శోభనాద్రేశ్వరరావు, సిఐటియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వి ఉమామేశ్వరరావు, రైతు సంఘ నాయకులు కేశవరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, క్యాబ్ డ్రైవర్సు యూనియన్ నాయకులు ప్రవీణ్, ఆకర్ష, యూనియన్ కార్యదర్శి కొట్టు రమణారావు తదితర నాయకులు పాల్గొన్నారు. మధ్యతరగతి ఉద్యోగ వర్గాలపై నిరంతరం పన్నులు పెంచుతూ వచ్చిన కేంద్రం అదే సమయంలో కార్పొరేట్లకు మాత్రం తగ్గిస్తూ వచ్చిందని ఆరోపించారు. కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తుల ఐక్యత అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గర్భిణీ స్త్రీలు, పంచి బిడ్డలు పోషక ఆహార కొరతతో బాధపడుతున్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం. రోజు భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు వాళ్ళ యొక్క అంగీకారంతో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు. దీనికి చైర్మన్ గా వ్యవహరించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన రాజ్యాంగం రచించబడిన విషయం భారత ప్రజలకు తెలుసు. ఈ రోజు ఆయన సమక్షంలోనే భారతదేశ ప్రజానీకాని తరపున భారతదేశ ప్రజల యొక్క విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఏంటంటే మన భారత ప్రధానికి, దాంతో పాటుగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా భారతదేశంగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారికి, వీరందరికీ కూడా మెమరాండం రూపంలో ఇస్తున్నాం. ఏమిటి ప్రధానమైనటువంటి విషయాలంటే, భారతదేశం ఈరోజు కార్పొరేట్లదా, భారతదేశ ప్రజలదా? మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది, వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలను అనుసరిస్తుంది. రైతులకేమో గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి కార్పొరేట్లకు మాత్రం రాయితీలు ఉంటున్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు
కష్టపడి సంపాదించి నిలబెట్టినటువంటి పబ్లిక్ రంగం అంతా కూడా కార్పొరేట్లకు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని, కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని మెడబెట్టి బయటకు గెడుతున్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది అమరత్వంతో ఏర్పడినటువంటి ఫ్యాక్టరీని కాపాడుకోవటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రెండు కూడా కొట్టొచ్చినట్టున్నాయి. మేము ఈ రోజు అడుగుతున్నాం, కేంద్రంలో కార్పొరేట్లకు అనుకూలంగా మీరేంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు తెచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో 17,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు అనేవి ట్రూప్ ఛార్జీల పేరుతో వేస్తున్నారు. న్యాయమేనా ఇది? భారత రాజ్యాంగం ఈ రూపంలో చెప్పలా, కార్పొరేట్లకి రాజ్యాంగాన్ని కట్టబెట్టమని చెప్పలా. ఈ రోజు అదే రకంగా ఈ రాష్ట్రంలో ఈ బళ్ళు వదిలి జీతం ఏంటో తెలియకుండా 18 ఇస్తాం, 16 ఇస్తాం, 15 ఇస్తాం అని చెప్పి బళ్ళు దించి తర్వాత దాన్ని 9,150కి జీతం ఇచ్చి కార్మికులందరినీ ఇబ్బంది పెట్టి టయానికి జీతం వేయలేక అడిగితే ఎప్పుడు జీతం వేస్తారు అంటే ఈ నెల 1వ తారీఖు వేస్తాం, ఈ నెల 15 వేస్తాం, లేకపోతే వచ్చే నెల 20వ తారీఖున వేస్తాం అని చెప్పి స్వయంభూ యాజమాన్యం ఈ డ్రైవర్లని మభ్యపెట్టి మబ్బులో తిప్పుతా ఉంది. ఇప్పటికి కూడా 2 నెలల జీతం పెండింగ్ లో ఉంచి అడుగుతా ఉంటే ఎప్పుడైతే అనేది కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు. ఈఎస్ఏ పిఎఫ్లు కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంచి స్వయంభూ యాజమాన్యాన్ని మేము ఏది అడిగినా మా వల్ల అవ్వదు, ఈ 2వ తారీఖు వేస్తాం, 3వ తారీఖు వేస్తాం, లేకపోతే వచ్చే నెల వేస్తాం అంటుంది. కానీ లేబర్ కోర్టుకు వెళ్ళినా కాడ మాకు పరిష్కారం అవ్వలేదు. దాని మూలాన మేము క్లాబ్ డ్రైవర్లు అందరూ కూడా బళ్ళు ఆపేసి సొంతంగా మెజారిటీ లేకపోయినా ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దేశంలోని మొత్తం వ్యవసాయ రంగానికి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, అట్లాగే ప్రభుత్వ పారిశ్రామికాన్ని మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, అట్లాగే ఓడరేవులు, విమానాలు, గనులు, ట్రాన్స్పోర్టు, రైళ్లు సమస్త రంగాల్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. అంతేకాదు పంటల కొనుగోలుకు అవసరమైనటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ని రద్దు చేసింది. అట్లాగే ఉపాధి హామీ చట్టం నుంచి 8 కోట్ల కుటుంబాల జాబ్ కార్డులు తొలగించింది. ఈ రకంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలన్నీ ఒక్కసారిగా విజృంభించి ముందుకు వస్తూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా 540 రైతు సంఘాలు, 12 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, 400 పైగా అనుబంధ ట్రేడ్ యూనియన్లు కలిసి ఐక్య సంఘటనగా ఈ రోజున 500 జిల్లాల్లో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. నిరసనే కాదు, ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి హెచ్చరిక నోటీసు అందులిస్తాను. వచ్చే బడ్జెట్ నాటికి మీ విధానాలు వెనక్కి తీసుకొని రైతులు, కార్మికులు కోరుతున్న విధానాలను కనుక అమలు పరచకపోతే రానున్న కాలంలో గతంలో ఢిల్లీలో 13 మాసాలు జరిగిన ఉద్యమం లాంటిది దేశంలోని 500 జిల్లాల్లో కూడా నిర్వహిస్తామని, దానికి వచ్చేటువంటి అన్నిటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి వస్తుందని, అమలు జరిగే డిమాండ్ సమరం వచ్చే వరకు ఈ పోరాటం దేశవ్యాప్తంగా కొనసాగుతుందని రైతు సంఘ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం అంటే మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజున దాపరించింది. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 డిమాండ్స్ కి తిరోధకాలు ఇచ్చి కార్మికుల మీద గొడ్డలు పెట్టేటటువంటి 4 కోర్స్ తీసుకురావడం ద్వారా కార్మికుల యొక్క హక్కులను హరించే దానికోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విధానాన్ని ఈ రోజున నిరసిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అన్ని స్వచ్ఛంద సంఘాలందరూ కూడా ఈ రోజున బీజేపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున విజయవాడ నగరంలో మహాప్రదర్శన చేశాం. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి మీద నడిచేటటువంటి నౌకాయానం, విహంగంలో విహరించేటటువంటి విమానయానం, రోడ్డు మీద నడిచేటటువంటి రైళ్లు, బస్సులు అన్ని కూడా ప్రైవేటీకరణ చేసి అదానీ, అంబానీకి అప్పచెప్పడం ద్వారా దేశ సంపదని వారికి అందజేసేటటువంటి విధానాన్ని నిరసిస్తూ ఈ రోజున భారత రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గం, అలాగే వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ కూడా
బీజేపీ విధానాలను నిరసిస్తా ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం రాబోయేటటువంటి కాలంలో అందరం కూడా ఐక్యంగా ఉద్యమించి బీజేపీ అనుసరించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ఉద్యమిస్తామని చెప్పి విజయవాడ నగర వ్యాప్తంగా క్లాప్ ఆటో బళ్ళు 250 బళ్ళు ఉన్నాయి. వర్కర్లు 320 మంది వర్కర్లు ఉన్నారు. న్యాయ వ్యవస్థలో నూతన సంస్కరణలు రావాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం చేసిపెట్టిన కొన్ని చట్టాలు పౌరుల హక్కులకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని తెలిపారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తప్పుడు కేసులు ఎదుర్కోవటం ఎలా పుస్తక ఆవిష్కరణ సభలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో నూతన సంస్కరణలు రావాలని కోరారు. ఈ వాదనతో మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు ఏకీభవించారని, కొత్తగా కేంద్ర ప్రభుత్వం చేసిపెట్టిన కొన్ని చట్టాలు పౌరుల హక్కులకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో తప్పుడు కేసులు ఎదుర్కోవటం ఎలా పుస్తకం నందు అనేక విషయాలను విపులంగా వివరించిన రచయిత తిప్పనేని రామదానప్ప నాయుడిని శంకర రాజేంద్ర ప్రసాద్, వసంత నాగేశ్వరరావు అభినందించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతాల రమేష్ ఇదే సందర్భంలో వసంత నాగేశ్వరరావుని లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అత్యుత్తమ సామాజిక న్యాయ సేవరత్న అవార్డుతో సత్కరించారు. రాజేంద్ర ప్రసాద్ గారు, రామదాసప్ప నాయుడు గారు, రమేష్, రేపాల్ మోహన్ రావు గారు, ఇతర మిత్రులారా, ఇచ్చేసినటువంటి సోదరమణులారా, ఈ సిఆర్పిసి, ఐపిసి ఈ రెండింటిని మెర్జ్ చేసి న్యాయ సంహిత అనే పేరుతో ఈ మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఇవి కనీసం చదవటానికి కూడా అవకాశం ఇవ్వాలి. 45 రోజుల్లోనే మీరు నిర్ణయాలు చెప్పండి అని చెప్పాను. ఈ న్యాయ సంహిత అనేటువంటిది వచ్చిన దాంట్లో ఉన్నటువంటి లోపాలని నేను కొంత పుస్తకం చదివిన తర్వాత నేను మా నందిగాం బార్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి, ఇంత అసలు ఉదాహరణకి ఈ న్యాయ సంహిత అనేటువంటి ఇది తీసుకొచ్చిన తర్వాత నిన్న మొన్నటిదాకా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన చర్యల్ని సమర్థించేటువంటి చట్టంగా ఇది ఉంది. వాస్తవానికి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వేరు, ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వేరు. అక్కడ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అక్కడ కోర్టుల్లో ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటు ఇక్కడ బెజవాడలో అక్కడ కలెక్టర్ రూపంలో ఉంటాడు. అట్లనే మామూలుగా మన ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న అతను కూడా అతనికి కూడా మెజిస్ట్రేటియల్ పవర్స్ అతనికి ఇవ్వటం జరిగింది. పెద్దలు, రాజకీయ పురువృద్ధులు, వసంత నాగేశ్వరరావు గారు, ఇతర మిత్రులారా, ఈ రోజున దాసప్ప నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టడం, ప్రత్యేకించి వసంత నాగేశ్వరరావు గారికి ఈ అవార్డు ఇవ్వటం అనేటువంటి చూసినప్పుడు, మనం వసంత నాగేశ్వరరావు గారు మంత్రిగా పనిచేసినప్పుడు, ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఒకసారి కనుక బేరీజు వేసుకున్నట్లయితే ఎంత ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనపడతా ఉన్నది. ఆనాటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఆ తరం కానివ్వండి, ఎక్కువ మంది తమకు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయ నీతి నియమాలతో రాజకీయాలు చేస్తే, ఈ రోజున తరతరాలకి మనం ఏ విధంగా డబ్బు సంపాదించాలి అని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. ఈ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉన్నారు, ప్రజానాయకులుగా ఎన్నుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఏమిటంటే అవినీతి అనేటువంటిది పెద్ద సమస్య కాదు అన్నట్లుగా కూడా ఆలోచించే పరిస్థితికి కూడా మనం పోతూ ఉన్నాం. తిననివాడు ఎవడు అనేటువంటి ప్రశ్నని ప్రజలు మనం అడుగుతూ ఉన్నారు. అంతేకాదు, ఎన్నికల్లో డబ్బు కనుక ఇవ్వకపోతే డబ్బు ఖర్చు పెట్టలేని వాడివి, డబ్బు ఇవ్వలేని వాడివి, అసలు నువ్వు ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డావు అని ప్రశ్నించేంతవరకు కూడా ప్రజలు వెళ్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవి సమాజానికి
అదేవిధంగా మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం వలన నియోజకవర్గంలో తమకు 70,000 మెజారిటీని ప్రజలు తనకు అందించారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ఎటువంటి సమస్య లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నగరంగా ఈ నియోజకవర్గాన్ని నిలబెడతామని వివరించారు. సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సమక్షంలో కండ్రిక పాతపాడు ప్రాంతాలకు సంబంధించిన సుమారు 200 మంది వైసీపీ నేతలు, మదర్ ఇండియా ఆటో స్టాండ్ యూనియన్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉంటే ఎప్పటికైనా మీకు తగిన గౌరవం లభిస్తుందని, కండ్రిక పాతపాడు ప్రాంతాలు రెండో పార్టీ జెండా పట్టుకొని తిరిగే అవకాశం లేదని, తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన పునాది ఆ ప్రాంత ప్రజలు అని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను ముందుకు సాగుతానని వివరించారు. గ్రామం నుంచి సీనియర్ పార్టీ నాయకులు, వ్యాపారవేత్త బాపిరెడ్డి ఆయన అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాను. డివిజన్ పార్టీ అధ్యక్షుడు పరస అశోక్ కుమార్, అలాగే కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా సోదరి భాగ్యలక్ష్మి, రమణమ్మ, మా మహిళా అధ్యక్షురాలు భవానీ, శివమ్మ, పుణ్యవతి, రేఖ, అలాగే మన నాగసుధ సీనియర్ మహిళా నాయకురాలు మా సోదరి, అలాగే ఢిల్లీ సీను, అట్లాగే అంగడియా, ఇంకా పెద్ద వెంకటరెడ్డి గారు, రాజశేఖరు, పలగాని రాజశేఖరు అందరి ఆధ్వర్యంలో చేరుతున్న సంతోషం. ఇప్పటికే మనం ఆటో యూనియన్ నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఇప్పటికే 64వ డివిజన్ లో మనం పటిష్టంగా ఉన్నాం. ఈ రోజు బాపిరెడ్డి చేరికతో ఇంతమంది మరి ఆటో నాయకులందరూ, యూనియన్ నాయకులందరితో చేరికతో, అట్లాగే ఈరోజు సాయంత్రం కూడా జాయినింగ్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక రాబోయే రోజుల్లో అక్కడ వన్ సైడ్ గా మనం పార్టీ విజయానికి ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఏది ఉన్నా సరే మనం పార్టీ విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరుకుంటూ, ఇప్పటికే ఉమ్మడి వెంకట్రావు గారు సీనియర్ కార్పొరేటర్ అక్కడ మన పార్టీలోకి ఇచ్చేశారు. అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మనం పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని, చేరినటువంటి బాపిరెడ్డి కానీ అందరికీ తగిన గౌరవాన్ని, గుర్తింపును కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఇన్ఛార్జి డివిజన్ ఇన్ఛార్జి పలగాని శివ వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, నగరంలోని సిద్ధార్థనగర్ రాధామాధ అపార్ట్మెంట్స్ లో కార్తీక దీపోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. కార్తీక దీపాలతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగొందింది. ప్రతి ఇంటా చీకటిని పారద్రోలి విరుగులు నింపే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. సిద్ధార్థనగర్లోని జీవీ రాధా మాధవ్ అపార్ట్మెంట్స్ ఆవరణలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవ వేడుక వైభవంగా జరిగింది. అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అపార్ట్మెంట్స్ వాసులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీకటిని పారద్రోలి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని స్వామివారిని ప్రత్యేక పూజలు, కోటి దీపోత్సవం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. నేటి తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయాలన్న ఉద్దేశంతో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా అపార్ట్మెంట్ నివాసితులు సహకారంతో జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా సాంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. सर्वत्र सुखिनस्तन्तु सर्वनस्तु निरामयान् सर्वे भद्राणि पश्यन्तु मा कस्मिका दुःखनिवाप्नुयात्।
श्रीरंगसौत्रप्रदेशे कृष्णागोदावरीयोर्दक्षप्रदेशे संस्कृतेवता ब्राह्मण हरिहरविरौ अस्मिन् स्वामी आलयप्राङ्गणे वर्तमानेन व्यवहारिकताय दक्षते योगस्वतमोर्धः दस्वात्यनः स्थिरमद्रः तस्मात् रङ्गनामय शिक्षाय मदातो जनेराचनाः शकुन्तावरसिद्धत्वं ఎవరు పేరు వస్తున్నారు చెప్తున్నారు సర్వాయ శివాయ నమః ప్రథమ గ్రంథిం బోధయామి దరిద్రవినాశకలింగం తత్ప్రణమా హర హర మహాదేవ శంభో శంకర హర 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 హర. నమశివాయ. ముందుగా అందరికీ కార్తీక కోటి దీపోత్సవ శుభాకాంక్షలు. జీవి రాధామాధవ్ అసోసియేషన్లో మా ఇక్కడ ఉన్న గృహిణులందరూ అత్యుత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ దీపోత్సవం జరుపుకుంటాం. కన్నులకు వినువిందుగా ఉంది. మేము ఇక్కడ అన్ని పండగలు అందరం చాలా వేడుకగా జరుపుకుంటాము. ఈ రోజున ఈ టర్నౌట్ లార్జెస్ట్ నంబర్. ఇటువంటి పండగలన్నీ మా జీవి రాధామాధవ్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషనే స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. ఈరోజు పండుగను కూడా చేశాము. అందరూ దీపాలు వెలిగించి చీకటిని పారదోలారు, ఇగ్నోరెన్స్ని పారదోలి నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నారు. అదేగాక ఇటువంటి పండగలు మనం జరుపుకుంటుంటే మన పిల్లల్లో మన సంస్కృతిని గురించి, మన వాల్యూ సిస్టమ్ గురించి అన్నిటినీ తెలుసుకుంటారనే ఉత్సాహంతో, ఉద్దేశంతో అన్ని పండుగలు, వెదర్ ఇట్ ఈస్ సౌత్ ఇండియన్ ఫెస్టివల్, నార్త్ ఇండియన్ ఫెస్టివల్ ఆర్ ఎనీ ఫెస్టివల్, ఆల్ ఇండియన్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ జీవి రాధామాధవ్. అందరికీ మరొకసారి ఈ పండుగ కార్తీక మాస శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మనం జీవి రాధామాధవ్ నుంచి కార్తీక కోటి దీపోత్సవం ఆ దేవుడి దయ వల్ల, శివయ్య మన వెంకటేశ్వర స్వామి రాముడి దయ వల్ల మంచిగా అందరం కలిసి జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని, దేవుడి దయ అందరికీ ఉండాలని ఆశిస్తున్నాము. ఓం నమ శివాయ. జీవి రాధామాధవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, కల్పన గారు మాట్లాడినట్టు ఇక్కడ కోటి దీపోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాం. కోటి దీపాలు అంటే ఒక్కొక్క ప్రమిదిలో 1,00,000 ఒత్తులు వెలిగించి 1,00,000 × 108 or 111 పెట్టి కోటి పైన వచ్చే దీపాలు కోటి దీపోత్సవం ఈరోజు ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా కనుల విందుగా సెలబ్రేట్ చేసుకున్నాం. చక్కగా అలంకరించి నిన్నటి నుంచి ప్రారంభించి పువ్వులు అన్నీ గ్యాదర్ చేస్తారు. లేడీస్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ ఒక పక్కన కార్తీక వనభోజనాలు అవుతున్నా కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడానికి లేడీస్ అందరూ గ్యాదర్ అయ్యి కార్తీక లాస్ట్ ఆఖరి సోమవారం కోటి దీపోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. సోమవారం ఉపవాసాలతో దీపారాజన చేశారు. జీవి రాధామాధవ్ ఎప్పుడు అన్నీ ఇలా కలిసే చేస్తారు. సంతోషంగా. థ్యాంక్ యూ. ఓ శివాయ అండి. మేము రాధామాధవ్ జీవి అండి. మాది ఈ రోజు అప్పుడే కార్తీక మాసం అయిపోతుంది, ఇంకొక 4 రోజుల్లో అనిపిస్తుందండి. ఈ రోజు కార్తీక సోమవారం ఆఖరి సోమవారము. ఈరోజు మేమందరం కలిసి కోటి దీపాలు వెలిగించుకున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు ఇలానే అందరం ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ శివయ్యని ఎల్లవేళలా ప్రార్థిస్తున్నామండి. ఓం నమ శివాయ అండి.
ఓం నమ శివాయ. మేమందరం జీఈవి అపార్ట్మెంట్లోని అందరం అందరం అపార్ట్మెంట్లో వాళ్ళందరం కలిసి కోటి దీపోత్సవం చేయాలని నిశ్చయించుకున్నామండి. అది ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేశాము. ఈ సంకల్పం మా సంకల్పం గట్టిదయ్యి అందరి దయ వల్ల చాలా చాలా సక్సెస్ అయింది. ప్రతి ఇయర్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాం అనమాట. అందరికీ ధన్యవాదాలండి నాకు సహకరించినందుకు. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అందరం కలిసి చక్కగా చేసుకున్నాము. కమిటీ వాళ్ళైనా అందరూ మాకు చాలా చాలా ప్రతి ఒక్కళ్ళు సహకరించారండి. సంకల్పం ఈవిడదండి, సుజాత సంకల్పం. నాది ఒక్కది కాదు, అందరిది అండి. మన జీవి అందరి ఆడవాళ్ళ ప్రయత్నం అనమాట. మేము ప్రతిరోజు ఇక్కడ పొద్దున్న తెల్లారుజామున వచ్చి 4:30 కల్లా అభిషేకం చేస్తున్నాము. ఆ స్వామి సంకల్పం ఇవ్వడం వల్లే ఇవాళ ఇది అంతా బాగా జరిగిందనమాట. ఇలా ప్రతి ఏడు మేము జరుపుకోవాలని అందరితో కలిసి కోరుకుంటున్నాము. ఇది మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని. మా అపార్ట్మెంట్లో కూడా కోటి దీపోత్సవం అయింది, అన్ని పండుగలు జరుగుతున్నాయి. కానీ కోటి దీపోత్సవం ఒక్కటి జరగల. ఈ సంవత్సరం అది కూడా స్టార్ట్ అయ్యి మా కోరికను అందరి ద్వారా మేము అందరం ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా చేసుకున్నాం. అందరూ చాలా సహకరించారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా సహకరించారు. చిన్న వాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి ప్రతి ఒక్కరు 3 రోజుల నుంచి దీనికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ప్రతి ఒక్క సేవలో కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి పాల్గొన్నారు. ఎవరికి తోచిందంతా ప్రతిదీ వాళ్ళు సహాయం చేశారు. అందరికీ జరిపించుకున్నాడు శివయ్య. ప్రతి ఒక్కళ్ళకి నా తరపున శివయ్య తరపున అందరి తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జీ కొండూరు మండలం కుంటముక్కల గ్రామ సర్పంచ్ వంగూరి కుమారి తెలిపారు. ప్రపంచ ఆర్థికవేత్త భారతరత్న ఆధునిక బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో మనమంతా నడవాలని ఆమె సూచించారు. జీ కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలోని శ్రీ లింగాల సుందరం గ్రంథాలయం నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గ్రంథాలయ కన్వీనర్ వంగూరి కెనడి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ వంగూరి కుమారి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలియజేశారు. 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగం భారత ప్రభుత్వంచే ఆమోదించబడిందని, జనవరి 26, 1950న అమల్లోకి వచ్చిందని, ప్రపంచ ఆర్థికవేత్త భారతరత్న ఆధునిక బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. 1946 జూలైలో రాజ్యాంగ కమిటీకి ఎన్నిక జరిగిందని, ఈ కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారని గుర్తు చేశారు. ఆగస్టు 29, 1947న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అయ్యారని, రాజ్యాంగం ఆమోదించబడినప్పుడు 395 అధికరణంలో మరియు 8 షెడ్యూల్ ఉన్నాయని సర్పంచ్ కుమారి తెలియజేశారు. మనది గణతంత్ర ప్రజాస్వామ్య దేశం, ఒకే జాతీయత అని ప్రాథమిక హక్కుల రాజ్యాంగం ద్వారా పొందుకున్నామని, జాతీయ స్థాయిలో కుల వ్యవస్థ నిర్మూలన కొరకు ఆర్టికల్ 17, వాక్ స్వాతంత్ర్యం, విద్య, ప్రయాణం, జీవించటం, మతం, కామన్ సివిల్ కోడ్ 22, అధికారిక భాషలు భారత రాజ్యాంగంలోని చాలా లక్షణాలు వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆమోదించాయని సర్పంచ్ కుమారి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని అధికారులకి సీఎం ఆదేశం. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని స్పష్టీకరణ. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, గజేంద్ర షెకావత్లను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
పోలీసులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని స్పష్టీకరణ. గత 5 ఏళ్లలో రాజ్యాంగం విలువలు తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేనని వెల్లడించిన మంత్రి లోకేష్. నేను పాదయాత్ర చేసేటప్పుడు నాటి పాలకులు, అధికారులు రాజ్యాంగ నిబంధనల్ని పాటించలేదని వ్యాఖ్య. ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు పాదయాత్ర చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని షర్మిల పాదయాత్ర చేసిన వైనం. రాజ్యాంగాన్ని కాపాడాలని పాదయాత్ర చేస్తున్నామని షర్మిల వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.